చంద్రబాబు నిజస్వరూపం నిన్న బయటపడిందన్నారు ఎమ్మెల్యే మద్దాలగిరి. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి 4.5 లక్షల కోట్లు అప్పు పెరిగిందని మద్దాలగిరి ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఎస్పీడీసీఎలకు 3,000 కోట్ల అప్పు ఉంటే 2019 నాటికి 25,000 కోట్లకు పెరిగిందని విమర్శించారు. నొక్కడం, బొక్కడం, దాచుకోవటం మాత్రమే చంద్రబాబు చేశారని ఎద్దేవా చేశారు. ఎలా సంపాదించుకోవాలో, డబ్బును ఎలా దోచుకోవాలో చంద్రబాబు పక్కాగా ప్లాన్ చేసుకున్నారని మద్దాలగిరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేవలం జగన్ వల్లే సాధ్యమని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నిజ స్వరూపం నిన్న బట్టబయలైంది. ఇదో స్వయంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా ఆ గణాంకాలు చూపిస్తే ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అయింది. 2014కి అంటే 66 సంవత్సరాలు 2014కి 1,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు ఉంటే ఈయన దిగిపోయే టైంకి చంద్రబాబు అంటే 2019 5 ఏళ్లలో 1,50,003 కోట్ల నుండి 4,12,000 కోట్ల రూపాయలకి అప్పులు పెంచడం. సుమారుగా ఆయన హయాంలో 2 రెట్లు అప్పులు పెంచారు. అంటే కేవలం 5 సంవత్సరాల్లో 2 రెట్లు అప్పులు పెంచాడు. ఆయన విజన్ దేనికి పనికొచ్చిందంటే అప్పులు తెచ్చుకోవడానికి, అప్పులు ఎలా తేవాలో ఆయన విజన్ బాగా పనికొచ్చింది. కరెక్ట్.